రాజకీయాల్లో దీక్షలు చేపట్టడం కామన్. ప్రజా సమస్యలపై దీక్షలు చేపట్టే నేతలు ఆ సమస్య పరిష్కారమైనా కాకపోయినా దీక్షలను విరమిస్తుంటారు. కానీ ఓ నేత మాత్రం 2 ఏళ్లుగా దీక్ష చేస్తున్నారు. మరో 4 ఏళ్లు దీక్షను కంటిన్యూ చేస్తానని అంటున్నారు. కేసీఆర్ సీఎం అయ్యే వరకు దీక్ష విరమించేది లేదని అంటున్న ఆ నేత ఎవరు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై ఏడాది దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మళ్లీ అధికారం నిలబెట్టుకుని హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ ప్రభుత్వం 10 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు అధికారం కట్టబెడతాయని అంచనా వేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటూ దీక్ష చేపట్టారు. కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు వేసుకోనని ప్రమాణం చేశారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు దీక్ష చేపట్టిన సత్యవతి రాథోడ్ ఇంకా దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. ఇందుకు కారణం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. వాస్తవానికి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేగా ఓడినా మంత్రి పదవిని కట్టబెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలిచిన సత్యవతి రాథోడ్ 2014లో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అదే డోర్నకల్లులో ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి రెడ్డి నాయక్ చేతిలో ఓడిపోయారు. అయితే జిల్లాలో సీనియర్ నేత కావడంతో 2019లో సత్యవతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన కేసీఆర్ ఆమెకు మంత్రిగా ప్రమోషన్ కూడా ఇచ్చారు. అప్పటికే జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓడినా సత్యవతికి మంత్రి పదవి కట్టబెట్టడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని గుర్తించిన సత్యవతి రాథోడ్ కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ సాధించాలని భావించారు. అందుకే కేసీఆర్ పాలనకు ఓ ఏడాది ముందుగానే 2022 సెప్టెంబర్ 17న దీక్ష చేపట్టారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు ధరించనని దీక్ష తీసుకున్నారు. కానీ ఏడాది ముగిసేలోపే ఆమె అంచనాలన్నీ తారుమారయ్యాయి. అయితే ఎన్నికలకు ముందు చేపట్టిన దీక్షకు ప్రతికూలంగా ఫలితం రావడంతో సత్యవతి రాథోడ్ దీక్ష విరమిస్తారని అంతా భావించారు. కానీ ఆమె పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా దీక్ష విరమించడం లేదు. ఆమె దీక్ష చేపట్టి దాదాపు 2 ఏళ్లవుతోంది. ఇటీవల కాస్త ఆమె అనారోగ్యానికి గురయ్యారు. చెప్పులు లేకుండా నడుస్తుండటంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. గత ఎండాకాలంలోనూ ఆమె ఎండలో తిరిగి కాళ్లకు బొబ్బలొచ్చాయి. కానీ ఆమెకు చికిత్స చేసిన వైద్యులు కూడా చెప్పులు వేసుకోమని కోరినా ఆమె మాత్రం నిరాకరించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే చెప్పులు వేసుకుంటానని చెప్పారట. టెక్నికల్గా కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే మరో 4 ఏళ్లు ఆగాలి. అప్పటి వరకు దీక్షను కంటిన్యూ చేస్తానని అంటున్నారు. అయితే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంకల్పం నెరవేరాలంటే మాత్రం మరో 4 ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.